ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యాష్ వెన్స్డే ఈ పదం వినగానే ప్రతి ఒక్కరిలో చాలా అనుమానాలు, చాలా నిస్సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో అసలు యాష్ వెన్స్డే హిస్టరీ ఏంటి, యాష్ వెన్స్డే అంటే అర్థం ఏమిటి, ఎవ్రీ ఇయర్ యాష్ వెన్స్డే డేట్ ఎందుకు మారుతుంది, లెంట్ డేస్ అసలు ఎందుకు జరుపుకోవాలి అనే అంశాల మీద మాట్లాడుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. యాష్ వెన్స్డే గురించి మీకు ఒక అవగాహన వస్తుందని నేను నమ్ముతున్నాను. యాష్ వెన్స్డే అంటే మీనింగ్ ఏంటి, అసలు యాష్ వెన్స్డే హిస్టరీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాష్ అంటే బూడిద. యాష్ని మోర్టాలిటీకి సింబలైజ్గా చెప్తారు, అంటే మరణానికి గుర్తుగా, దుఃఖానికి, పశ్చాత్తాపానికి గుర్తుగా వాడతారు. యాష్ వెన్స్డే అనేది 40 రోజుల శ్రమల కాలం, అంటే లెంట్ డేస్కి ప్రారంభంగా ఉంటుంది. క్యాథలిక్ చర్చ్లో వారు ఈ యాష్ వెన్స్డేలో చేసే పని ఏంటి అంటే బూడిదను నుదుటి మీద పూసుకుంటారు, సిలువ గుర్తు వేసుకుంటారు. దానికి అర్థం నేను బూడిద వంటి వాడను, నేను బూడిద వంటి దానను, నేను మట్టిలో నుండి వచ్చాను, తిరిగి మట్టిలో కలిసిపోతాను అని దాని భావం. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనది. మనిషి మరణిస్తాడు, మరణించాక అసలు జీవితం ఉంది అని ప్రతి ఒక్కరిని పురికొల్పి పశ్చాత్తాపపడేలా చేసి దేవునికి దగ్గర అవ్వడానికే దీని యొక్క భావం. కానీ ఇది ఒక ఆచారంగా మారిపోయింది. నేటి క్రైస్తవులు యాష్ వెన్స్డేని జరుపుకుంటున్నారు. మంచిదే, నేను దానికి వ్యతిరేకిని కాదు. దాని భావం ఏమిటి, ఎందుకు జరుపుకుంటున్నారు? ఈ బూడిదను ఇప్పుడు నుదుటి మీద సిలువ వేసుకోవడం అవసరం లేదు. ఇలాంటి పద్ధతులను ఇప్పుడు చర్చిలో పాటించడం అవసరం లేదు. మనిషి హృదయంలో పశ్చాత్తాపపడి దేవునికి ప్రార్థిస్తే చాలు. దానికి పై వేషధార పద్ధతులు పాటించడం అవసరం లేదు. అర్థం చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే 5th సెంచరీలో పోప్ గ్రిగోరీ అనే క్యాథలిక్ బిషప్ యాష్ వెన్స్డేని అఫీషియల్గా ప్రారంభించారు. అప్పటి నుండి ఇది ప్రసిద్ధిలోనికి వచ్చింది. అంతకుముందు రోమ్ క్యాథలిక్లో, అలాగే వెస్ట్రన్ క్రిస్టియన్స్ వీటిని చేసేవారు. ఇంకా రెండవదిగా, ఎందుకని ఎవ్రీ ఇయర్ యాష్ వెన్స్డే డేట్ మారుతుంది? దీనినే ఆస్ట్రానమికల్ స్ప్రింగ్ అంటారు. అంటే మన భూమి సన్న చుట్టూరు ఒక ఆర్బిట్లో రొటేట్ అవుతుంది. అలా భూమి సూర్యుడి చుట్టూరు తిరుగుతూ 23.5 degrees స్లోపింగ్ పొజిషన్లో మూవింగ్ అవుతూ ఉండడం వల్ల ఎవ్రీ ఇయర్ యాష్ వెన్స్డే డేట్ మారుతుంది. వెయిట్ దానికి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? లెంట్ డేస్ అనేవి స్ప్రింగ్ సీజన్లో వస్తాయి. లెంట్ అంటే స్ప్రింగ్ సీజన్ అని ఓల్డ్ ఇంగ్లీష్ ఫామ్లో మీనింగ్. సో ఎవ్రీ ఇయర్ స్ప్రింగ్ స్టార్టింగ్ డేట్ చేంజ్ అవ్వడం వల్ల లెంట్ డేస్ అండ్ యాష్ వెన్స్డే డేట్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతున్నాయి. ఐ హోప్ ఆర్ యు అండర్స్టాండ్. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి వీడియోని మళ్ళీ వెనక్కి పెట్టి చూడండి. చివరిగా, లెంట్ డేస్ ఎందుకు జరుపుకోవాలి? ఈ ప్రశ్న చాలామందిని కలవరపరుస్తుంది. బైబిల్లో లేని విషయాన్ని ఎందుకు పాటించాలి అని అందరూ అనుకుంటారు. బైబిల్లో లేదు అని ఎవరన్నారు? దీన్ని జరుపుకోండి అని డైరెక్ట్గా చెప్పకపోయినా కొన్ని ఆధారాలు బైబిల్లో నుండి మనం మాట్లాడుకుందాం. మత్తయి 4వ అధ్యాయము, అలాగే మార్కు 1:13 వచనాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు వారు 40 దినములు పగళ్ళు రాత్రులు కూడా ఉపవాసం ఉండడం మనం చూస్తూ ఉంటాము. నిజానికి దీన్ని ఆధారంగా తీసుకొని 40 రోజులు లెంట్ డేస్ని పాటిస్తాము. అసలు ఉపవాసం ఎందుకు చేస్తున్నారు? కామెంట్ చేయండి. 40 రోజులు యేసు చేశారు కాబట్టి ఒక ఆచారంగా చేస్తున్నారా? ఇది ఆచారం కాదు. అలా చేస్తే మీ ఉపవాస ప్రార్థన వ్యర్థం. మరి ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? ఇది గొప్ప అవకాశం కాబట్టి మనం చేయాలి. 40 రోజులు ఎక్కడ చూసినా ప్రార్థనలు జరుగుతాయి. దీనికి ఎటువంటి ఆటంకం లేదు. ఇలాంటి సమయంలో ఎక్కువ ప్రార్థనలో బలహీనులు బలపరచబడతారు. దేవుని గురించి ఒక క్రమంలో ధ్యానించి ఆయన త్యాగాన్ని గ్రహించి పాపాన్ని విడిచి దేవునికి దగ్గరవుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలలో మేలే తప్ప కీడు లేదు. ఆత్మల రక్షణ, సంఘాన్ని బలపరచడం, పశ్చాత్తాపం, యేసు జీవిత చరిత్ర, ఇలా అనేకమైన విషయాలు, అంశాల మీద సంఘము బలపరచబడుతుంది. ఒక 3 విషయాలను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 7వ అధ్యాయము
12వ వచనంలో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. అలా నోవాహు దినములలో వర్షము చేత భూమి మీద ఉన్న అన్నీ తుడిచిపెట్టబడ్డాయి. అలాగే ఈ 40 రోజులు లెంట్ డేస్లో వాక్యం అనే అజీవ జలంతో మనలో ఉన్న చెడు అంతా తుడిచిపెట్టబడి నూతన హృదయంగా మార్చబడాలి. నెంబర్ 1, నూతన హృదయం పొందుకోవడానికి మనం ఉపవాసం చెయ్యాలి. రెండవదిగా లూకా 4:1-2 వచనాలు, అలాగే మత్తయి 4:11. యేసు ప్రభుల వారు భూమి మీద 40 రోజులు ఉపవాసంలో అపవాది మీద విజయం పొందుకున్నారు. అదే రీతిగా మనం విజయం పొందడం కోసం ఉపవాసం చేయాలి. మూడవదిగా 1 రాజులు 19:8-9లో ఏలియా 40 రోజులు ఉపవాసంలో దేవుని ప్రత్యక్షతను పొందాడు. 1-2 సార్లు రిఫరెన్స్ చదువుకోండి. వీలైతే రిఫరెన్స్ పై భాగము క్రింది భాగం చదివి అర్థం చేసుకోండి. నేను చెప్పిన 3 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఆదికాండము 7:12 వచనం, నూతన హృదయం కోసం ఉపవాస ప్రార్థన చేయాలి. నెంబర్ 2, లూకా 4:1-2 వచనాలు, అలాగే మత్తయి 4:11, అపవాది మీద విజయం పొందుకోవడానికి ఉపవాసం చేయాలి. నెంబర్ 3, 1 రాజులు 19:8-9, దేవుని ప్రత్యక్షత పొందుకోవడానికి ఉపవాసం చేయాలి. అనేకమైన విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని నమ్ముతున్నాను. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి వీడియో చేరుతుంది. ప్రైజ్ ది లార్డ్.